మన బచ్చలో మళ్ళీ మాటలు వినే టైం వచ్చేసింది. ఆలస్యం చేయకుండా మనందరికీ ఎంతో ఇష్టమైన పర్సన్ వెల్కమ్ చెప్పేద్దామా? ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అల్లరి నరేష్ గారికి ఆన్ టు ద స్టేజ్. ఈసారి చాలా చాలా భిన్నంగా మనందరికీ గుర్తుండిపోయే క్యారెక్టరైజేషన్తో రాబోతున్నటువంటి అల్లరి నరేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నాని వచ్చినందుకు. అండ్ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మోర్ లైక్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్. సో నాకు ప్రతిసారి ఇలాగ థ్యాంక్ యూ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. సో బట్ ఈజ్ ఆల్వేస్ దే ఫర్ మీ. మా జర్నీ 2008లో ఒక ఈవెంట్లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు 16 years నుంచి కొనసాగుతుంది. అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్పెషలీ నా లో టైమ్స్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఒక మనిషికి ఎవరికన్నా ధైర్యం కావాలి, ఆ ధైర్యం ఇచ్చింది నాని నాకు చాలాసార్లు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ వెల్ విషర్ ఫర్ మీ. గెస్ట్ కదా బాబాయ్, కొంచెం మాట్లాడాలి నీ గురించి. అలాగే అందరితో అంటే మా ఆర్టిస్టులతో మొదలు పెడతాను. రోషన్, యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. యు ఆర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. రాసి పెట్టుకోండి, 10 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు. అండ్ అంకిత్, బౌన్సర్స్ ఇంత తోసేసారన్నో, ఇప్పుడు బౌన్సర్స్ ఆపలేదన్నో, ఒక రోజు వస్తుంది బౌన్సర్స్ని అంటే నీ ముందు 4 బౌన్సర్స్ ఉంటారు, నిన్ను ఎవరు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటానికి ఆ టైం కూడా వస్తుంది. బికాజ్ యూ దట్ ఫెంటాస్టిక్ యాక్టర్. జయరామ్ గారు, అంటే ఆ క్యారెక్టర్ మీద కోపంతో అలా బిహేవ్ చేశాను, కానీ అంటే మీతోటి ఫ్రెండ్లీగా ఉంటే అంటే మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ ఆయన ఫాదర్గా అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉండదు సార్ అంటే మనకి ఆయన జనరల్గా కూడా ఏంటంటే నేను నవ్వుతుంటే, సార్ సీరియస్ సిచ్యువేషన్లో మీరు నవ్వకూడదు సార్, సీరియస్ సీన్ సార్, ఆ మూడ్ నుంచి బయటకు రావద్దు అన్నారు. సో అందుకని ఆ 3 రోజులు ఆ మూడ్లో ఉన్నాను, కానీ అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలని ఇది కాదు. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ అలాగే ప్రవీణ్ గారు, మీ అందరు రాజు గారు అని పిలుస్తాను నేను. సో వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో చాలా మోడ్యులేషన్ కూడా చాలా కొత్తగా చేశాడు. అండ్ రాజా గారు, నా గురించి మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మీ గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. అండ్ సుబ్బు గారు, అంటే ఈ సినిమా జనరల్గా ఏంటంటేనండి, ఒక పర్సన్ అంటే కసితో చేశాడు అది అంటారు, కానీ ఈయన దానికోసం దాదాపు 2.5 సంవత్సరాలు ఈ సినిమా నాకు కథ 2.5 సంవత్సరాల ముందు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఏదో అనుకోకుండా నా వేరే సినిమాలు కమిట్ అవ్వటం, అది ఫినిష్ అవ్వటం, అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ 2 సంవత్సరాలు ఏ రోజు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి డిపార్ట్మెంట్, మ్యూజిక్ ఎలా ఉండాలి, సౌండ్ ఎలా ఉండాలి, ఆర్టిస్టులు ఎలా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అని ప్రతిదీ చేసుకున్నారు. అండ్ ఆయన ఏదైతే కథ చెప్పారో అదే కథ తీశారు. ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు. సో థ్యాంక్ యూ సుబ్బు గారు, మై కెప్టెన్, లవ్ యూ. అండ్ టు ఆల్ ద టెక్నీషియన్స్, చోటా ప్రసాద్ గారికి, బ్రహ్మకడ్లి గారికి, రిచర్డ్ మా డిఓపి, ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం ఫాస్ట్గా అట్ ద సేమ్ టైం అంటే మేము 60 రోజులు అనుకున్న సినిమా 57 రోజుల్లో ఫినిష్ చేసాం. సో దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ రిచర్డ్ గారు. సో ఆయన లేరు, మెడ్రాస్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ విశాల్ చంద్రశేఖర్, మీరు చూశారు. అండ్ ఇప్పటి వరకు ఆయన ఒక క్లాసిక్, సీతారామం ఇలాంటి మ్యూజిక్ అన్ని ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి సో కొత్త సౌండింగ్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు 20వ తారీఖు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ అంటే నేను నాంది సినిమా తర్వాత చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఏదో సినిమా అంటే డెఫినెట్గా రిలీజ్ ఉంటే ఒక వారం ముందు టెన్షన్ వస్తుంది. ఈసారి మాత్రం టెన్షన్ లేకుండాను, ఎందుకంటే ఏదో హిట్ కొట్టేసాం, ఇదేదో సక్సెస్ మీట్ లాగా ఉంది, కానీ నాకు సినిమా రిలీజ్ అవుతుంది, ఆ టెన్షన్ లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ హస్ బీన్ పార్ట్ ఆఫ్ బచ్చలమల్లి, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రెస్, ప్రింట్ అండ్ ఎవ్రీవన్ హూ హస్ కమ్ హియర్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అల్లరి నరేష్ గారు. యాక్చువల్లీ అల్లరి నరేష్ గారు అని మాకు అలవాటు అయిపోయి అనేస్తున్నాం, కానీ ఇప్పుడు నాకు తెలిసి మహర్షి, నాంది నుంచి యువర్ ఆల్రౌండర్ నరేష్ గారు. ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తున్నారు, అంతే అద్భుతంగా అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి ఈ క్వశ్చన్. సో మొండితనం, మూర్ఖత్వంతో మీరు రియల్ లైఫ్లో నరేష్గా తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆర్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ఎనీథింగ్? ఫ్లాప్ సినిమాలు చేసినప్పుడు ప్రతిసారి అలాగే అనుకుంటాను, అనవసరంగా చేసే సినిమాని
అలా చాలా ఎక్కువ ఫ్లాప్లు ఉన్నాయి కానీ చాలా ఎక్కువ రిప్రజెంట్ అలాగ ఉన్నాయండి. డెఫినెట్గా ఉంది, బాధ కూడా ఉంది. ఇప్పుడు తగ్గిందంటారా? Definitely. అలాంటి అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు నచ్చిన సినిమాలే చేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ ద కంటెంట్ మోర్ ఓవర్ దర్ కాల్. అండ్ ఇదివరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడిని, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ చూజ్ అబౌట్ స్క్రిప్ట్స్ అండి. ఎస్, అండ్ మీ డైరెక్టోరియల్ వెంచర్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎనీథింగ్, ఎనీ అప్డేట్? సుడిగట్టు నేను డైరెక్ట్ చేయట్లేదమ్మా, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ స్క్రిప్ట్స్, బట్ మై మేజర్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఇస్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మేము కూడా బచ్చలమల్లి కోసమే వెయిట్ చేస్తున్నాం. you. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం టీం అందరినీ కూడా పిలుద్దాం స్టేజ్ పైకి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఆల్రెడీ స్టేజ్ పైన మాట్లాడిన ప్రతి ఒక్కరిని మళ్ళీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మర్చిపోయాను ఇందాక అమృత గారి గురించి మాట్లాడుతాం. సో సచ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. అంటే అమ్మాయి ఒక మాకు భయం అంటే ఫస్ట్ 2 రోజులు చేసింది, దాని తర్వాత చెప్తాను నా సంఘటన చెప్పేస్తాను, నాని కూడా చదివాను. సో ఫస్ట్ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ షెడ్యూల్ చేస్తే అమ్మాయి 2 రోజులు షూటింగ్ చేసింది. దాని తర్వాత నేను నా స్వామి రంగ ప్రమోషన్స్లో నేను బిజీ అయిపోయాను, అమ్మాయి హనుమాన్ ఫంక్షన్లో బిజీ అయిపోయింది. సినిమా పెద్ద హిట్ అయిపోయింది, హనుమాన్ ఫోన్లు ఎత్తట్లేదు. ఇప్పుడు డేట్లు ఏంటి, చేస్తుందా చేయదా అని. తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికా యుఎస్ హనుమాన్ సక్సెస్, దాన్ని ఏమంటారు, ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్ళిందంట, అందుకు ఫోన్ ఆఫ్ చేసిందంట. వచ్చిన తర్వాత తీసింది. ఆ 3 రోజులు 4 రోజులు పాప మా డైరెక్టర్ అంతా ఫీల్ అయ్యాడంటే, ఆయన గర్ల్ ఫ్రెండ్ వదిలినప్పుడు కూడా అంత ఫీల్ అయ్యి ఉంటాడు. అంత భయపడిపోయాడు ఆయన. అసలు ఏమైపోతుంది సార్ ఇప్పుడు మన సినిమా ఏమైపోతుంది అన్నారు. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి అన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ బీన్ సచ్ స్వీట్ కోస్టార్. అండ్ ఈ సినిమాలో చాలా సటిల్గా, చాలా అంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు కానీ తనకి చాలా ఎక్స్ప్రెషన్స్ తోటి అవతల వాళ్ళకి అది కన్వే అవ్వాలి. సో చాలా బాగా కన్వే చేస్తారు. అండ్ యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ అమృత. సూపర్, థ్యాంక్ యూ అండి. ఎస్, ఎస్.